మా అమ్మమ్మ ఇచ్చిన 10 అంకణాల స్థలాన్ని సయ్యద్ కాలేషా అనే అతను ఆక్రమించుకుని మీకు దిక్కున్న వారికి చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని రెవెన్యూ అధికారులకు తెలిపినా న్యాయం చేయలేదని కావలి వెంగళరావు నగర్కు చెందిన ఒంటరి మహిళలు సయ్యద్ నూర్ జహాన్, బాదుల్లా పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు సోమవారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మాది కావలి వెంగళరావు నగరు. మా అమ్మమ్మ చనిపోతూ మాకు 10 అంకణాల స్థలము కాళేశా అని అతనికి 26 అంకణాల స్థలం ఇచ్చింది. కానీ అతను మోసం చేసి మా 10 అంకణాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడుతున్నాడు. అడిగితే ఎవరికైనా చెప్పుకోండి అని సవాల్ చేస్తున్నాడు. అధికారులకు చెప్పాం. గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి మా అమ్మ ఇలా పేషెంట్ లాగా అయిపోయి మంచానికి ఎక్కింది. ఇప్పుడు మేము కూడా తిరుగుతున్నాము. మాకు ఎవరు సహాయం చేయట్లేదు. ఎంఆర్ఓ చుట్టూ తిరిగాము, ఆర్డీఓ చుట్టూ తిరిగాము. వాళ్ళు వచ్చి పోలీసు చెప్పినా కూడా ఇవ్వమని చెప్పినా కూడా ఆయన ఇస్తానన్నాడు. ఇవ్వకుండా మమ్మల్ని బాధపడుతున్నాడు. తన కొడుకులు కూతుళ్ళతో వచ్చి హింస పెట్టి ఇంట్లోకి వచ్చి కొట్టుకుపోతున్నాడు. ఎవరు అడిగినా మాకు సహాయం చేయట్లేదు. దయచేసి మాకు సహాయం చేయండి. ఏదైనా అడిగితే నా వెనక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని బెదిరిస్తున్నాడు. మేమే ఆడవాళ్ళు. మా అమ్మ మంచంలో ఉంది. మా అమ్మని చూసుకోవడం మేమిద్దరమే. మాకు మగవాళ్ళు కూడా లేరు, ఎవరు పెట్టే వాళ్ళు కూడా లేరు సార్. పక్క నుండి కూడా ఇదిగో తినండి అమ్మా అని కూడా చెప్పడు. మాకు ఎవరైనా సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్. ప్లీజ్. మాకుండేది ఆ 10 అంకణాల స్థలమే. మాకు ఇక్కడ ఏ జీవనాధారం లేదు. దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఎమ్మెల్యే ఎక్స్-వైఫ్ ఎమ్మెల్యే ఉన్నాడు నా వెనక. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికైనా పోయి చెప్పుకోండి అన్నారు. మేము డిప్యూటీ సీఎం దగ్గర కూడా పోయాము. అక్కడ కలవలేకపోయినాం. ఇక్కడికి వస్తే ఆయన కూడా దగ్గర పోయారు. ఆయన కూడా నన్ను ఏం చేయలేడు అని బెదిరిస్తున్నాడు. దయచేసి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది. దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.